తెలంగాణలో గురువారం శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అప్పుడప్పుడు జల్లులు పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. గడిచిన 4 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ పరిస్థితి మనకు వివరించేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, తాజాగా వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణలో ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? మనకి నిన్నటి పరిస్థితి చూసుకున్నట్టయితే నిన్న మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తూర్పు కోస్తాంధ్ర తీరపంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉండింది. అలాగే మనకి నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ నుంచి తెలంగాణ మీదుగా ఇదే ఈ మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కూడా ఒకటి నడిచిందండి. ఈ రెండిటి వల్ల మనకి తెలంగాణలో ముఖ్యంగా నార్త్ తెలంగాణ అలాగే నార్త్ ఈస్ట్ తెలంగాణలో విస్తృతంగా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఒక 2 జిల్లాల్లో కుమరం భీము, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్ల పైబడి రికార్డ్ అయింది. మిగిలిన చాలా జిల్లాల్లో మనకి అతి భారీ వర్షం అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల మధ్యన కూడా మనకి నార్త్ తెలంగాణలోని చాలా జిల్లాల్లో రికార్డ్ అయింది. అలాగే మిగిలిన తెలంగాణలో కూడా విస్తృతంగా వర్షాలు పడి 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు చెదురుమదురు వర్షాలు మిగిలిన అన్ని జిల్లాల్లోనూ రికార్డ్ అయ్యాయి. అయితే ఈరోజు పరిస్థితి చూసినట్టయితే ఈరోజు మనకి ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కూడా కొద్దిగా ఉత్తర దిక్కుకి మూవ్ అయిపోయి రాగల 24 గంటల్లో ఫర్దర్గా నార్త్ వాయువ్య దిశలో మూవ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్ష ప్రభావం గ్రాడ్యువల్గా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఈరోజు రేపు కొన్ని ఉత్తర జిల్లాలు అలాగే ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ ఓన్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే అప్ టు 7 సెంటీమీటర్స్ అండ్ అబౌవ్ కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షం పడే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మళ్ళీ వర్షాలు కొద్దిగా తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తెలంగాణపై ఏ మేరకు ఉండే అవకాశం? ఈ అల్పపీడనం మనకి తెలంగాణ దగ్గరలో ఏర్పడలేదు, మనకి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ద్వారా ఉన్న ద్రోణి కూడా ఈ రెండు కూడా మనకి ఇప్పుడు నార్త్ బే ఆఫ్ బెంగాల్ అంటే మళ్ళీ గాంగెటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోకి తరలిపోయే అవకాశం ఉంది రాగల 2 రోజుల్లో. అంటే మళ్ళీ తెలంగాణకి దూరంగా ఈ సిస్టమ్స్ మూవ్ అవుతున్నందువల్ల గ్రాడ్యువల్గా మళ్ళీ రెయిన్స్ ఒక 2-3 రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం? హైదరాబాద్లో ఈరోజు రేపు కూడా ఇలా మేఘావృతం అయి ఉండి కొద్దిగా లైట్ రెయిన్ డ్రిజులు, అప్పుడప్పుడు సాయంత్రం సమయంలో కొద్దిగా ఒక్కొక్క చోట ఇంటెన్స్ స్పెల్స్, మొత్తం మీద 3 నుంచి 4 సెంటీమీటర్ల లోపు వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉందండి. అంతే. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జూలై 15 వరకు చూసుకుంటే లోటు వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతోని లోటు పూడే అవకాశం ఉందంట. మనకి ఒక 40 రోజుల పాటు ఇంచుమించు చెదురుమదురు వర్షాలే పడినాయి మాన్సూన్ ప్రవేశించిన తర్వాత. సో అప్ టు జూలై 15 వరకు మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సబ్ డివిజన్ తెలంగాణలో 28% వరకు లోటు ఉండింది. అయితే గత 2-3 రోజుల్లో ఈ 4 రోజుల్లో పడిన వర్షాలతోటి నిన్నటికి ఆ లోటు మనకి -10%కి ఓవరాల్ తెలంగాణలో చేరుకుంది. సో -10% +10% వీఆర్ అది మనకి ఏంటంటే నార్మల్గా భావిస్తాం. సో నార్మల్కి నిన్నటికి చేరుకుంది. అయితే ఈరోజు గణాంకాలతో పోల్చుకుంటే ఇంచుమించు పాజిటివ్ కూడా వచ్చే అవకాశం ఉంది. గంటకి ఎన్ని కిలోమీటర్ల మేర ఈదురుగాలు ఇచ్చే అవకాశం? ఈదురుగాలు ప్రస్తుతం ఈ ఈవినింగ్ వర్షాలు పడి థండర్ స్టార్మ్ ఉన్న ప్రాంతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉందండి. ఈరోజు రేపు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం, ఆ తర్వాత వర్షాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.